సార్ అమ్మాయి వెళ్ళిపోయింది సార్. మీ డ్రీమ్ నుంచి రియాలిటీకి వచ్చేయండి సార్. ఐ హావ్ టు టెల్ యూ సంథింగ్. ఆ అమ్మాయికి పోలీసు అంటే అసహ్యం. కాకి చొక్క కనబడితే కన్నెత్తి కూడా చూడదు. ఆ అమ్మాయి ఇండివిజువల్ గా ఒక మెస్ రన్ చేస్తుంది సార్. వాళ్ళు ఫ్యామిలీ ఫంక్షన్స్ కి క్యాటరింగ్ సప్లై చేస్తున్నారు. నిన్న మీ గురించి కొన్ని విజువల్ షూట్ చేశాను సార్, చూడండి. మరి చూపించి త్వరగా. నేను చూడలేదురా. టూ మచ్. ఏమైంది సార్? నా డైరెక్షన్ బాగాలేదా సార్? ఏదైనా ప్రాబ్లం ఉంటే సీజన్ కరెక్ట్ చేద్దాం సార్. నువ్వేం కరెక్ట్ చేస్తావు? ఆ అమ్మాయిని ఏం జిల్లా ఊహించుకున్నాను రా. పార్లర్ కి వెళ్లి గ్లామర్ పెంచాల్సిన ఫేస్ ని అలా పొగల మధ్య పెట్టిందేంట్రా? మన ఊహలో అమ్మాయిలు దేవతలానే ఉంటారు సార్. కానీ ఒరిజినల్ గా ఇళ్లలో తలకు నూనె పెట్టుకుని జిడ్డు కారుకుంటూ, ఆ లూజ్ నైటీలు వేసుకుని, ఆ బ్రష్ చేసుకుంటే సగం కారిపోయి మీద పడిపోతూ చాలా అసహ్యంగా ఉంటారు సార్. రే ఆపరా, నేను చెప్పేది ఇంత చిన్న వయసులో ఆ కష్టం ఏంటని. అలా చూస్తుంటే జాలేస్తుందిరా. ఏదేవైనా వైఫ్ గా చేసుకుని లైఫ్ ఇచ్చేస్తానరా. హలో మాస్టారు, ఆ డ్యూటీ వాళ్ళు బాగా చేసుకున్నాడు. ఎంగేజ్మెంట్ అయిపోయింది అతనితో. ఎంగేజ్మెంట్ అయిపోయిందా? అయిపోయింది సార్. ఇప్పుడు ఏం చేయగలం? ఇప్పుడు ఓకే. అయినా నా దేవతను వదలను. ఇంతకీ అతని పేరేంటి? బత్తాయి కాయల బాబ్జీ. ఎక్కడుంటాడు? బంతిలాంటి బత్తాయి వారెవ్వ, పన్నులాంటి అమ్మాయి వారెవ్వ, రేయ్, ఆ దేవత ఎక్కడా, వీడెక్కడా? సారు ఒసేయ్, ఏం మాట్లాడుతున్నావే? మనకి అన్నం పెట్టే బత్తాయే ఇది. దీన్ని కొరకడం, చప్పరించడం అనకూడదు. లోపల తొనలుంటాయి. కలగత్తుకో. చచ్చా, తప్పించేయాలరా. వీటి నుండి తప్పించేయాలి. లోక కళ్యాణార్థం మీరు చేసుకుంటేనే బెటర్ సార్. సరే, మన వాళ్ళు వచ్చారా? అవును సార్. రా వెళ్దాం. బాబు, అర డజన్ ఎంత? ఇది హోల్సేల్ షాప్ అమ్మా. ఇక్కడ అరలో పావులు సింగిల్స్ అమ్మం. పోనీ ఆ లారీ ఎంత? చూడటానికి పెద్ద ఎన్ఆర్ఐలా ఉన్నావే. 30 years ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ. నా గురించి నీకు తెలియదు అనుకుంటా. అమలాపురం దగ్గర నుంచి హైదరాబాద్ వరకు మొత్తం బత్తాల వ్యాపారం మందే. మొత్తం ఎత్తకండ్రా. ఏంటి సార్ వెతుకుతున్నారు? పెద్ద సైజు కావాలా? అటు పక్కన రండి, చూపిస్తాను. సార్ 10 రూపాయలు కట్ట. 10 రూపాయలు సార్ నైట్ ప్రింట్ చేసినట్టున్నారు. ఇంకా పెయింట్ స్మెల్ కూడా పోలేదు. చూడండి సార్. ఒరే ప్రింట్ ఏంటి, పెయింటింగ్ ఏంటి సార్? నువ్వు దొంగ నోట్లు ప్రింట్ చేసి మార్కెట్ లో మారుస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే చెక్ చేసా, దొరికేశావు. పదా. సార్ ఈ వేలు దొంగోటు వేయడానికి చాలా వణికిపోద్ది సార్. అలాంటిది ఈ చేతితో ప్రింటింగ్ చేయడం ఏంటి సార్? కళ్ళెదురుకుండా ఈ కట్టేంట్రా? సార్ ఏమని అంటే అన్నారంటారండి. గుద్దితే 5-10 గుద్దుతామండి. తెగించి గుద్దితే 1000 గుద్దేస్తామంతే. ఏంట్రా పెద్ద నోట్ల మీద కన్ను పడిందా? ఒరే, మిషన్లు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయండి రా. సార్ దొంగ నోట్ల మిషన్ సార్. అటుపక్క కాగితం పెట్టి తిట్టించి 100 వచ్చింది సార్. ఒరే ఎరినా బత్తాయి, నువ్వు ఎప్పుడు చెరుకు కోసం తగలేదా? ఏ మిషన్ పెట్టుకుని ఏ మిషన్ అంటున్నావురా? అని చెరుకు కోసం తీసే మిషన్ రా. ఇటు కర్ర పెడితే అటు రసం వస్తుంది, కాగితాలు రావు. సార్ వాడికి అసలు నాలెడ్జ్ తక్కువలా ఉంది, నేర్పించండి. నాకన్నా అడవిలా ఉన్నాడు. హలో, ఎవరిని అనుకుని ఏమంటున్నారు? దొంగ నోట్లు గుద్దే ఫేసా ఇది? అవును సార్. ఓ మర్డర్ చేసేట్టు నమ్ముతారు, ఓ రేప్ చేసేట్టు నమ్ముతారు. మరి దొంగ నోట్ సార్, చీప్ స్టంట్ ఇది. నువ్వు కూల్ బ్రో. లేనిపోని ఐడియాలు వీళ్ళకి ఇవ్వకు. అసలే హాఫ్ నాలెడ్జ్ లా ఉన్నారు. ఏంట్రా హాఫ్ నాలెడ్జ్ గళ్ళ? సెల్లో వేసి కుమ్మితే ఫుల్ నాలెడ్జ్ బయటకు వస్తాయి. బండి ఏంటి మర్యాద లేకుండా? ఉండండి, ఫోన్ చేస్తాను. ఇదిగో మాట్లాడు. ఎవరు సార్? కేటీఆర్. అంటే కేసీఆర్ గారు అబ్బాయి. నా ఫ్రెండే సార్. ఏంటి ఫోన్ నీకు ఇచ్చాడా? అది కాదు సార్, వీడు ఆయన చూసుకుంటారులే. రేయ్, నువ్వు పావలా 10 రూపాయలు చేస్తున్నావు. సార్ నన్ను డ్యూటీ చేయకుండా చేతులు కట్టేస్తున్నారు సార్. సార్ చేసి నువ్వు అవరాక్షన్ చాలు వచ్చాయి. సార్ మీరు చెప్పాక ఓకే సార్. ఇవో సార్, బత్తాయి బాబ్జీ గారు, మీ ఫ్రెండ్ కి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని నాకు తెలియదు సార్. మమ్మల్ని క్షమించండి ప్లీజ్. లైన్ చేయి. ఇంకెప్పుడు టచ్ అయ్యి వెళ్ళండి. ఎస్ సార్. అదే వద్దు, అలవాట్ల పొరపాటు సార్. బ్రో బాబ్జీ కామ్. బ్రో చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు బ్రో నా కోసం? వాషింగ్టన్, డల్లాసా, టెక్సాసా? ఎక్కడి నుంచి అయితేనే నిన్ను చూస్తుంటే మా అన్నయ్య చూస్తున్నట్టే ఉంది. ఓ బ్రో, పిండేసావు, చేతితోటి రసం తీసేసావు. ఇదిగో చూస్తాగు. ఇక నుంచి బత్తాయి సామ్రాజ్యానికి నువ్వే రారాజువి. ఏ నీకు వారసులు లేరా బ్రో? వారసులు వాటి వారసులు బ్రో. నువ్వు మరీ నన్ను పెద్దోని చేసేస్తున్నావు. ఎంత అన్నయ్యనంత మాత్రాన్ని పెళ్లి అవుద్దా? బత్తాయిలు ఏమైనంత మాత్రాన్ని పిల్లలు ఉంటారా? జస్ట్ ఎంగేజ్మెంట్ అయిందంటే. ఏం సిగ్గు. అయితే నీ పెళ్లికి రాఘవేంద్ర సినిమాలో లాగా బత్తాయిలతో మండపం, బత్తాయిలతో సోఫా, బెడ్, బత్తాయితో దుప్పటి, బత్తాయితో ఆపు, అన్ని బత్తాయిలతోనే. నా మనసులో మాట కరెక్ట్ క్యాచ్ చేసావు బ్రో. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు బ్రో? యుఎస్ లో బాగా సంపాదించాను. హోటల్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను.
ఫుడ్ సప్లై చేసే వాళ్ళ కోసం వెతుకుతున్నాను కానీ దొరకట్లా, నాట్ అవైలబుల్. నా మరదలు కూడా అదే బిజినెస్ కదా, పెద్ద మెస్సే రన్ చేస్తుంది. ఉండు పరిచయం చేస్తాను, ఫుల్ గా దున్నేసుకుంటారు కానీ. మరి ఇంకే సార్ దున్నేసుకో- బాగుండదురా, మీరు చేసుకోబోయే అమ్మాయిని నాకు పరిచయం చేయడం, మళ్ళీ నేను అమ్మాయితో ఏమన్నా అదే? మీరేమన్నా లవ్ యాంగిల్ సెట్ చేయమని అడగట్లేదు కదా, జస్ట్ బిజినెస్ కోసమే కదా. అవును. ఈ రోజు నువ్వు చేసిన హెల్ప్ కి నీ రుణం తెచ్చుకునే సమయం వచ్చేసింది బ్రో, ఒప్పేసుకోండి ప్లీజ్. తీర్చేయండి సార్, సరదా పడుతున్నాడు పాపం. అంతే అంటావా? అంతే. సరే పద. రండి. రండి, రండి. బామ్మ, సార్ బొబ్బిల్ రాజా అని అమెరికాలో ఉంటారు, పెద్ద ఎన్ఆర్ఐ, నమస్తే అమ్మా. మనకి బాగా జిగరి దోస్త్. అదిగో నా మరదలు వచ్చేసింది. ఏంటే బాగున్నావా? బానే ఉంటావులే. బామ్మ మళ్ళీ ఎందుకు వచ్చాడు? రావుతని చెప్పాను కదా. అది కాదు బంగారం. నాకు ఓ పేరుంది, శైలజ. నీ బంగారాలు సింగారాలు ఎక్కడైనా పెట్టుకో. శైలు, మరీ పుచ్చిపోయిన బత్తాలు చూడక నన్ను, అవతల ఫ్రెండ్స్ ముందు నా పరువు పోతుంది. ఈయన కృష్ణ గారని పూర్ పీపుల్స్ కి తక్కువ రేట్ లో మంచి క్వాలిటీ ఉన్న ఫుడ్ అందించే మెస్ పెట్టాలని దృఢ సంకల్పంతో హైదరాబాద్ వచ్చారు. ఆ. అవునండి, నాకు ఈ బిజినెస్ మీద ఎక్స్పీరియన్స్ లేదు. కొన్ని రోజులు మీతో ట్రావెల్ చేస్తే నాకు ఐడియా వస్తుంది. మీరు కోఆపరేట్ చేస్తే నేను ఇన్వెస్ట్ చేస్తాను, ప్రాఫిట్ మీరే తీసుకోండి. నా ద్వారా నలుగురికి అన్నం పెట్టడానికి సాయం చేయండి చాలు. వీడి ఫ్రెండ్ అంటే వీళ్ళలాగే నువ్వు కూడా ఒంకరగా ఉంటావు అనుకున్నాను బాబు. ఈ ముసలి ఒడియాలు పెట్టుకోకుండా నన్ను ఎండగడుతుంది. కానీ నిన్ను చూస్తుంటే చాలా మంచివాళ్లా ఉన్నావు బాబు. అవును బామ్మగారు, సార్ నందరూ బాబు బంగారం అంటుంటారు. ఆ మీ ఫ్యామిలీని చూస్తుంటే నా ఇంటికి నేను వచ్చినట్టుంది. కాదనకండి ప్లీజ్. అయ్యో, రేపు మెస్కి రండి, మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్స్ అండి. ఆల్ హ్యాపీస్ హ్యాపీ. అవును, ఫ్యామిలీ నీకు యాంటీ ఉన్నారేంటమ్మా? ఓ అదే, చిన్న బ్రేకప్ అయిందిలే, ఓ. అందుకే నేను అడ్డం పెట్టుకుని రీ ఎంట్రీ ఇచ్చేసా. ఓ ఈయన మామూలు బత్తాయి కాదు. బ్రో, ఆ. రేపటి నుంచి మా ఇద్దరి మధ్య స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి మా ఇద్దరు పెళ్లి జరిపించి నీ చేతితో శోభన గదిలోకి పంపించాలి విత్ బత్తాయి. అంటే రేపటి నుంచి నీ పెళ్లి నా పెళ్లి. అదేంటి? అంతే అంతేనమ్మా, నీ పెళ్లి నా పెళ్లి అంతే. తెలియట్లేదా? అరే బాబ్జీ. నా పెళ్ళంటే ఈడి పెళ్ళి అంటాడేంటి? ఈయన మంచోడేలే. హలో, ఏంటే, నీ మెస్ వ్యాపారం అవ్వలేదా? ఇంట్లో నీ చెల్లిందో లేదో చూసుకోవా? ఏం మాట్లాడుతున్నావు? దాన్ని ఎత్తుకొచ్చా, నా దగ్గరే ఉంది, వెళ్ళి చూడు. హలో అక్క, దీప్తి ఎక్కడున్నావు? ఇంట్లో చదువుకుంటున్నాను. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. ఏమైందక్క? ఏం లేదు, చదువు. హలో, ఏంటే, టెన్షన్ పడ్డావా? జస్ట్ కిడ్డింగే. మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పకపోతే నీ టెన్షన్ నిజం చేస్తా. నాకు తెలీదు. నువ్వు అదే మాట మీద ఉండు. నాకు తెలుసు అన్న వరకు తీసుకొస్తా. నీ ఫ్యామిలీని ఎలా టార్చర్ పెడతానో చూడు. గుడ్ మార్నింగ్ అండి. బ్యాడ్ మార్నింగ్ అండి. అదేంటి బ్యాడ్ మార్నింగ్? ఈ రోజు 2000 మెంబర్స్ కి ఒక ఫంక్షన్ లో ఫుడ్ ఆర్డర్ ఉంటే ప్రిపేర్ అయ్యేసరికి ఆలస్యం అయిపోయింది. అయ్యో వాళ్ళు ఫుడ్ అంతా రిజెక్ట్ చేశారు. అయ్యో. వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఇవన్నీ మనం అమ్మలేం కదా. పైగా ఒక్కొక్క క్యారేజ్ ఈ సైజులో ఉంది. మీరు లేనిపోని ఐడియాలు ఇవ్వకండి మై డియర్ సీనియర్. మై డియర్ అసిస్టెంట్, Reporting, sir. ఇవన్నీ మనం అమ్ముతున్నాం. Yes, sir. మేడం కళ్ళల్లో కన్నీళ్లు తుడుస్తున్నాం. Okay, sir. సాంబార్ లో ములక్కాడ్లు కూడా వేస్ట్ చేయకుండా ప్రతి ఐటమ్ మనీ చేద్దాం. Okay, sir. అలా కాదండి, ఇవన్నీ సేల్ చేయడం చాలా కష్టం. మీకు ఎక్స్పీరియన్స్ లేదు, వదిలేయండి. అదేంటండి అలా అంటారు? మీరు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను మీ లైఫ్ లోకి వచ్చింది. మీకు ఆకలిస్తే చేతికందించి అరిటాకునవుతా, మీకు దాహం వేస్తే వాన చిరుకు దాచే చిగురుటాకునవుతా. మీకు తలనొప్పి వస్తే జెండు బామ్ అవుతారు, మీకు నడుము నొప్పి వస్తే టైగర్ బామ్ అవుతారు. ఈ వ్యాపారం ఎందుకు సార్ మనకి? ఈ రోజుకి ఇదే వ్యాపారం. కామ్, మీరుండండి, మేం మాయం అవుతాం కదా. 18, 19 కలెక్షన్ ఎంత వచ్చింది? నీ బంద్ వచ్చింది. బాగా లెక్క పడుతున్నారు. ఐటమ్స్ ఎంత వరకు వచ్చాయి? ఐటమ్సా? ఏంటి దుకాణం మాకు? ఆ అమ్మాయికి నేను దగ్గర అవ్వాలంటే అప్పుడప్పుడు ఇలాంటి సహాయాలు చేయాలరా. ఏంట్రా, నీ ఏసీపీకి ఆ మాత్రం హెల్ప్ చేయవా? కాసేపు నువ్వు పోలీసు మర్చిపోయి ఈ ట్రాఫిక్ బఫే కంటిన్యూ చేయి అంతే.